as a company, if our motto itself is making things better together. So be it every touch point, our philosophy is we want it to be a positive outcome for everybody who comes in contact with Sai. And CSR is the same way. Every society we work in, every place we operate in, we want to make sure we're a value add to that community or that location. హీలింగ్ ఫీల్డ్ ఫౌండేషన్ అండ్ సాయి లైఫ్ సైన్స్ వారి సౌజన్యంతో షామీర్పేట్ మండలంలో 6 పాఠశాలల్లో స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈ 6 పాఠశాలలో నిర్వహిస్తున్నాం. సో మొత్తం 1130 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ పాఠశాల స్ట్రెంత్ను బట్టి 1:5 రేషియోలో ఈ స్కూల్ హెల్త్ ఛాంపియన్స్ను సెలెక్షన్ చేయడం జరుగుతుంది. వీరిలో 1130 నుంచి మేము 297 మంది స్టూడెంట్స్ను స్కూల్ హెల్త్ ఛాంపియన్స్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ శుభ్రంగా ఉండాలి, అర్థమైందా? మన కళ్ళు, ముక్కు, చెవి, నోరు, హెడ్ మొత్తం, హ్యాండ్స్ మొత్తం మనము పరిశుభ్రతంగా ఉండాలి. ఇప్పుడు మాకు హెల్త్ ఫౌండేషన్ వారు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మ వాళ్ళందరికీ చెప్పారు, వివరంగా చెప్పారు. మేము అవన్నీ ఏం పట్టించుకోవట్లేము. ఇప్పుడు మేము మా ఇంట్లోకి వెళ్తున్నాము, అన్ని పౌష్టిక ఆహారం తీసుకుంటున్నాము, ప్యాడ్ని పెట్టుకుంటున్నాము. స్కూల్లో ప్రతి ఒక్కరు వాళ్ళు స్కూల్ హెల్త్ ఛాంపియన్ అన్నప్పుడు ఆమె ఛాంపియన్ అక్క, ఆమె ఛాంపియన్ అని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు సార్. మా స్కూల్లో పిల్లలు చెప్పిన దాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు సార్. తొందరగా అర్థం చేసుకొని తర్వాత పక్కన నేను ఉన్నప్పుడే పక్క వాళ్ళకి వెళ్ళి 5 మెంబర్స్కి చెప్పేశారు సార్, అక్క నేను చెప్తున్నా విను అని చెప్పేసి నా ముందర చేసిన సందర్భాల్లో ఉన్నాయి సార్. కిచెన్ గార్డెన్ కూడా మేము స్కూల్లో అరేంజ్ చేశాము. ఆ కిచెన్ గార్డెన్ ద్వారా కూడా పిల్లలు బాగుందక్క అని చెప్పేసి మా ఇంటి దగ్గర పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగా ఇంటి దగ్గర ఫాలో చేశారు కిచెన్ గార్డెన్ కూడా. ప్రతి వారానికి ఒక క్లాస్ తీసుకోవడం, ఆ క్లాస్ లోపల పిల్లలకు సంబంధించినటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్. దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే పిల్లల లోపల కొంత చైతన్యం అనేది వచ్చింది అనేది నేను గ్రహించాను. After the initial success of the program, basically we have now extended this program to additional 8 schools, which takes the total to 14 schools, covering around 36,000 families as of now. Here is a motto we have is to educate a girl and empower family. That is to train the women in tailoring, beautician and embroidery courses. मेरा नाम शाहीन है. ब्यूटिशियन सीखने का मेरा एक एम था. मेरी शादी के बाद ही ख़त्म हो गया, सोची थी. अब इधर विलेज में रहने से सब सीखे, और ऐसे लोग भी जो घर में रह के खाली वेस्ट टाइम करने से और उनके हस्बैंड को कुछ मदद करने के लिए ये ब्यूटिशियन में बहुत आमदनी आती. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను చాలా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, ఖాళీ టైంలో పిల్లలను చూసుకుంటూ స్టిచ్చింగ్ కూడా చేసుకుంటే మనకి ఇంట్లో కూడా క్యారీ అవుతూ ఉంటుంది కదా అనేసి నేను ఎప్పటి నుంచో నా కళ అది స్టిచ్చింగ్ నేర్చుకోవాలనేది. సాయి ల్యాబ్ వాళ్ళ ప్రోత్సాహంతో సఫా ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తున్నాను, బయట వాళ్ళే గిరాకీ కూడా తీసుకొని నేను స్టిచ్చింగ్ చేశాను. Not just only teaching the trainees and leaving them is not our motto. In the time of learning, we'll be giving them classes on Roshni Club. Actually, Roshni Club contains like empowerment and management, like time management, money management and communication. And we are so glad that we have trained 150 women in 1 year. Usually people don't know about their eye condition in their villages because of lack of awareness and lack of services in their area. So for that reason we are setting these kind of vision centers in the particular locations. We do normal eye examination for free of cost, and people who identified with refractive errors or surgeries, then we will be referring to the main hospital which is in Banjara Hills.
With the help of Sai Life Science Foundation, by collaborating with them, we launched our Vision Center in Tumkunta Mandal. నాకు పేపర్ చదవడం సరిగ్గా రాకుండా దగ్గర చూపు కనిపించకపోతుంది. నాకు చెక్ చేసాక చూసినాము, మేము ఆపరేషన్ చేయించుకోవడానికి పంపించేస్తారు ఇక్కడ నుంచి. అక్కడ నుంచి పోయినాము, అక్కడ చెక్ చేసారు, ఆపరేషన్ చేసారు. And surgeries will be done for free of cost. And who are advised for glasses, they have to purchase glasses, and the charges are very nominal. ఇప్పుడు క్లియర్గా నాకు కనిపిస్తుంది. పేపర్ అది అద్దాలు లేకుండా మనకు చూడడానికి అన్నీ కలుగుతుంది. కేర్ ఫౌండేషన్ మరియు సాయి లైఫ్ క్యాంప్ ద్వారా ఈ గ్రామీణ ప్రాంతంలో వారికి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 20-25 గ్రామాల్లో ప్రతి నెల ఒక గ్రామంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ప్రాథమికంగా చికిత్స చేసి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మా యొక్క క్యాంప్కి సుమారుగా 120 నుంచి 150 మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. క్రానిక్ కేర్కి సంబంధించి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో అటువంటి పేషెంట్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ దగ్గరలోని హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి క్యాంపులు పెట్టడం వల్ల ఎవరైతే నీడీ పీపుల్ అయితే ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడడం జరిగింది. Every individual has, I think, an intrinsic need to reach out and make a difference. And we believe in supporting that by giving opportunities for employees to give their time and share from their own experience. I think it's very important that a company has a bigger purpose. End goal has to be do something bigger than just make money. When you do CSR, you want to make sure that you are trying to create the next generation of youth in the country by education, healthcare. It's really about trying to help the next generation as much as possible. And that's why education is a big area of focus for us.